ఏంటి సౌందరు అయ్యగారు, తీసుకున్న అప్పుకి వడ్డీ ఇచ్చే దిక్కులేదు, కానీ దుక్కలాగా వండుకుని తింటున్నావు అనుకుంటాను. నీ ఫ్రెండ్ కూతురు బాగా చదువుకుంటుంది, తన కాలేజీలో చేర్పించాలని నువ్వే కదా తీసుకొచ్చి డబ్బులు ఇప్పించావు. అవునయ్యగారు. నీ స్నేహితుడేమో దేశదే, మరి వాడిని నమ్మి ఎవడో నయ్యా పైసా కూడా ఇవ్వడు. కానీ హామీ ఇచ్చే నీకు సొంత ఇల్లుంది, ఆ నమ్మకంతోనే నీకు అప్పిచ్చాను. నీ దురదృష్టం ఆడు పైకి పోయాడు. హామీ ఇచ్చి నువ్వే కదా డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇదిగోండి అయ్యగారు, ఈ నెల వడ్డీ డబ్బులు 2500 ఉంది. కాస్త ఓపిక పట్టండి అయ్యా, అసలు కూడా ఇచ్చేస్తాను. నువ్వే ఇవ్వాలి, అసలు నెమ్మదిగా ఇవ్వు, వడ్డీ మాత్రం కరెక్ట్గా ఇచ్చేయి. మీ డబ్బులకి నేను గ్యారంటీ, త్వరలో ఇచ్చేస్తానయ్యా. చదువుకున్నాడేరా. బండిది. నిన్నెవరు వడ్డీ వ్యాపారితో మాట్లాడమని చెప్పింది? వాడే ఒక ఎదవా? లేదండి, ఆయన ఇంటికొచ్చి మాట్లాడారు. వాడితో నేను మాట్లాడతాను. నీకు ఒంట్లో బాలేదు, నిన్నెవరు దుప్పటి ఉతకమని చెప్పింది? ఇంకెవరండి ఉతుకుతారు? దేవ ఏడి? పక్కనే ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు చూడు ఆట 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 అంటూ. ఆ వయసులో మా నాన్నకి ఎంతో సహాయం చేశాను, కుటుంబ భారాన్ని మోసాను. రాణి ఎదవని తోలు తీస్తాను. ఏ గోల్ చెక్కు. రే ఎక్కడికి వెళ్ళావురా? లేదు నాన్న, అదొచ్చి ఇలా రారా. అమ్మకు తోడుగా ఉండమంటే ఊరంతా తిరుగుతావా? ఎప్పుడైనా చెప్పి మాట వింటున్నావా? నువ్వు అడుగుకో. నిన్ను మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకెవరి మీద కోపాన్ని నా కొడుకు మీద చూపించకండి. సారీ నాన్న, అమ్మకి ఇంకా అన్ని హెల్ప్ చేస్తాను. ఎప్పుడు నిన్ను కొట్టనురా బంగారం. ఏడోకరా నాన్న, ఏడోకరా. రేపు షో లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి? రేపు షూ లేకుండా నేను ఎలా స్కూల్కి వెళ్ళను? నీ స్లిప్పర్స్ని వేసుకుని నువ్వు రేపు స్కూల్కి వెళ్ళు. నీ దగ్గర ఉన్న స్లిప్పర్స్ వేసుకొని నువ్వు స్కూల్కి వెళ్ళు. మీ స్కూల్లో స్లిప్పర్స్ వేసుకొని స్కూల్లో వదులుతారా? మా స్కూల్లో వదలరు. మా స్కూల్లో కూడా చెప్పులు వేసుకుంటే లోపలికి పంపరు. నా షూని నువ్వు పోగొట్టావని నాన్నతో చెప్పబోతున్నాను. నాన్న ముందే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు షూ దారిపోయిందని చెప్తే మన ఇద్దరికి దెబ్బలు పడుతుంది. నాన్న దగ్గర ఇప్పుడు కొత్త షూ కొనడానికి డబ్బులు కూడా లేదు. అయితే ఏం చేద్దాం? నీకు పొద్దున్నే కదా స్కూలు,
నాకు మధ్యం స్కూలు. నా షూని నువ్వు వేసుకుని వెళ్ళావు. నువ్వు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ షూని నేను స్కూల్కి వేసుకుని వెళ్తాను. ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు. పాత సామాన్లకి ఖర్జూర పళ్ళు, పాత సామాన్లకి ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు. పాత షూకి ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు. పాత ప్లాస్టిక్ సామాన్లుంటే ఖర్జూర పళ్ళు, ఖర్జూర పళ్ళు. ఓకే గర్ల్స్, మనం ఇప్పుడు లాంగ్ జంప్ టెస్ట్ చేయబోతున్నాం. అందరూ మాక్సిమం డిస్టెన్స్ జంప్ చేయడానికి ట్రై చేయాలి, సరేనా? ఓకే జంప్. నెక్స్ట్ మధుమిత జంప్ చేయాలి. పూజ జంప్. yes miss. పార్వతి జంప్. yes miss. శివశక్తి, ఆర్ యు రెడీ? ready miss. శివశక్తి జంప్. సైలెన్స్. నీకేం కాలేదు కదమ్మా? లేదు మిస్. సరే పద. గ్రౌండ్ కి వచ్చేటప్పుడు అందరు స్నీకర్స్ వేసుకుని రావాలి. బర్త్డే అయినా కూడా స్నీకర్స్ వేసుకుని వస్తేనే బాగా ఆడడానికి ఈజీగా ఉంటుంది, సరేనా? సరే. ఓకే మిస్. నెక్స్ట్ నందిని. రెడీ మిస్. నందిని జంప్. దీపా జంప్. ఎందుకు లేటు? నేను స్కూల్ వదలగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా. సరే తొందరగా షూని విప్పు, నాకు స్కూల్ కి టైం అవుతుంది.